Hello, welcome back to Middle Class Blogger 24. So alright, good morning. Date వచ్చేసి 23rd August. So సుజుకి షోరూమ్ వాళ్ళది ఆఫ్ రోడింగ్ రైడ్ ఉంది. సో అట్లా పోదాం అనుకున్నాం. తరుణ్ బ్రో నేను వస్తే అభి బ్రో 2 సోర్స్ నుంచి చలో. చలో ఆల్రైట్, జై శ్రీరామ్. మావాడు వస్తుండు, మా నుంచి మేము వెళ్ళిపోతాం. ఇది కూడా ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ రైడే. సో ఆల్రైట్, తరుణ్ బ్రో వచ్చేసిండు అండ్ మనం గ్లౌజ్ వేసుకొని వెళ్ళి పోడు, ఇక లేట్ ఏం లేదు. చలో మన సెల్ ఆన్ చేద్దాం. ఏడాదోడు ఒకటే వైపు, జబలో గణేష్ మహారాజ్కి జై, అంతే. ఇక ఈ అబ్బా బాగుంది. నరసింహస్వామి మీద వినాయకుడు, క్రేజీ. సో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాం. చలో లెట్స్ గో. మనము ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇటే చూపిస్తుంది. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. మీదికి వెళ్ళి ఫ్లైట్లు ఎగురుతున్నాయి. రోడ్డు మాత్రం క్రేజీ ఉంది. చల్ల ఇలా నూకేస్తుంది మమ్మల్ని. బట్ ఇక్కడ మాత్రం ఒక్క బండి కనిపిస్తలేదు, సౌండ్ లేదు, ఏం లేదు. అసలు ఉందా లేదా అన్న డౌట్ ఉంది. ఏ ఉన్నట్టుంది, సంథింగ్ ఈజ్ దేర్. సోక్దార్ జోన్ ఏదో ఉంది, సర్వీస్ జోన్ డెడ్ ఎండ్. ఇక్కడ చూస్తే పరేషాన్ అవుతాడు, వీని బండి ఏంది వీడేంది. ఆఫ్ రోడింగ్ అనిపిస్తుంది. బండి లోపలికి పోవచ్చు, పార్కింగ్ దిస్వే, అంతేగా. ఆఫ్ రోడింగ్ బండ్లు ఎక్స్పల్స్ ఉన్నాయి. వాడు పరేషాన్ అవుతాడు ఇప్పుడు నా బండి చూసి. ఎడవడానికి ఇటు పెడదామా? చలో దిస్ రైడ్ చూద్దాం ఎట్లా వస్తుందో. సో ఇది సుజుకి ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్, వీఆర్ హియర్. సో మనం సుజుకి ఆఫ్ రోడింగ్ ట్రాక్ వచ్చేసినాం. లైక్ బైక్స్ కూడా వచ్చేసినాయి ఆఫ్ రోడింగ్. ఇక్కడ మన డ్రైవింగ్ నంబర్ అండ్ లైసెన్స్ అవన్నీ చూపించేసి రిజిస్టర్ అయిపోయిన చూపించాలి, ఎంట్రీ. సో ఆల్ రైట్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఎక్స్పీరియన్స్. సుజుకి ఆఫ్ రోడ్ బైక్స్ నుంచే ఇస్తారు, మన బైక్స్ కాదు. వాట్ ఐ థాట్ వాస్ మన బైక్ తీసుకొని మనం వెళ్ళొచ్చు అనుకున్నా, బట్ నాట్. చలో లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్. ఐఎమ్ ఫీలింగ్ క్రేజీ. చూడండి, ఇట్ విల్ బి ఎక్సైటెడ్. నేను చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా. వన్స్ ఏ లెగ్ పొజిషన్. No overspeed. Just enjoy the vehicle and enjoy the ride. 1, 2, 3, 4, 5, 6. Okay? Okay, let's go. సో మొత్తం 2 ల్యాప్స్ చేసినాం అన్నట్టు. నేను ఫస్ట్ ల్యాప్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే అదే ఆల్మోస్ట్ 10 minutes అయింది వీడియో. సెకండ్ ల్యాప్ వీ కెన్ ఎంజాయ్. మీరు చూడండి, నేను బీజిఎం యాడ్ చేసి చూపించేస్తా.
సెకండ్ ల్యాప్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ని రోజులు పెద్ద బండ్లు కొంచెం డిఫికల్ట్ ఏమో అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ యాజ్ ఐ థింక్, బట్ ఇట్స్ నార్మల్. పొడుగులో కూడా అది సో రెడీ ఫర్ బురదా ఎంట్రీ. వావ్ వావ్ వావ్. ఫస్ట్ రౌండ్ కొంచెం మాట్లాడలేకపోయినా, ఎందుకంటే నేను ఫస్ట్ ఫోకస్ అంతా బైక్ మీద ఉండే, లైక్ పెద్ద బండి, మనమేమో చిన్న బండి, హౌ వి గో అని. బట్ ఇప్పుడు ఐ కెన్ టాక్. ఇది కొంచెం ఆఫ్ రోడింగ్. We have here our Suzuki merchandises. If you have one, look at the merchandise. ఇది మొత్తం రౌతులు బుద్ధి మరి పెట్టిరు ఇలా. నాకు అన్నిటికన్నా టఫ్ ఏది అనిపించింది అంటే, నేను చూపిస్తాను ముంగట, కొంచెం అది టఫ్ అనిపించింది ఎందుకో. లైక్ ఎట్లా అంటే డౌన్ కంటిన్యూస్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం నార్మలే, బట్ అదొక్కటి అనిపించింది, అమ్మ పడతాంరా నాయనా అని. ఇంకో ఇది కాదు, నెక్స్ట్ ల్యాప్. ఇది కూడా పర్లేదు కొంచెం, బట్ ఇంకొకటి అనిపించింది దారుణంగా. అన్న స్లో పోతుండు, బట్ ఏం పర్లేదు, కొత్త కొత్త కదా. ఇది నాకు అన్నిటికన్నా దారుణం అనిపించింది. లైక్ బైక్ అటు ఇటు అయిపోతుంది. ఆఫ్ చేసా. రైట్, ఆల్ రైట్. సో ఫైనల్లీ పడనైతే పడ్డాము. నేను ఎక్స్పెక్ట్ చేసిన పడతా అని. చూసినావా, వాట్ ఐ గెస్ వాజ్ కరెక్ట్. ఎందుకంటే అది మన షార్ట్ రైడ్కి మరీ అనిపించింది. కాకపోతే ముంగటైన వల్ల కూడా నేను ఎఫెక్ట్ అయినా కొంచెం, నేను కొంచెం స్లోగా అయ్యే వరకు. దిస్ వాజ్ క్రేజీ. ఫస్ట్ పర్సన్ అంటే ఇప్పుడు కింపి పడితే 2 బ్యాచెస్ అయినాయి, అలా సెకండ్ బ్యాచ్ నేనే పడ్డా. చాలామంది బైక్స్ ఆగిపోయినాయి బట్ పడలేరు. నా బైక్స్ ఆగిపోలేదు కానీ పడ్డా, నేనే ఆఫ్ చేసిన. ఆల్వేస్ బి యూనిక్. మనకి సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి, నీ గార్డ్స్ ఉన్నాయి, పామ్ గార్డ్స్ ఉన్నాయి. సో నో వరీస్, వెళ్ళిపోవచ్చు. Toy Ganesh. And bring that side, this way, Marikata. Yeah. A bit forward, a bit forward. Sorry. You can go out. Thank you. థ్యాంక్ యూ. సీరియస్లీ చాలా బాగుంది రైడ్ మాత్రం. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మైన్, ఇట్స్ మైన్. ఎస్. రైడ్ అయిపోయినాక చిన్న గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతుంది ఇక్కడ. అబ్బాబ్బా, నేను మాత్రం సీరియస్ ఎక్స్పీరియన్స్ అయినా. బండి కొన కుదురుతుంది నాకు ఇప్పుడుగా. ఆఫ్టర్ ఆఫ్ రోడింగ్ ఇది మా బురద పరిస్థితి.
ఆఫ్టర్ ఆల్ ఫన్ యాక్టివిటీస్ చూడండి, కొంచెం టైం స్పెండ్ చేసినాం అట్లా, చిన్న చిన్న ఈవెంట్స్ గేమ్స్ లాగా పెట్టిరు. సో మన రైడ్ అయిపోయింది, అంత అయిపోయింది. థ్యాంక్ యూ సుజుకి, వీఆర్ లివింగ్. చలో వెళ్ళిపోదాం ఇక, ఎందుకంటే మళ్ళీ మనం పోయి టైం వేస్ట్ చేయొద్దు. చలో రైడ్ మరి అయిపోయింది, మా రైడ్ వెళ్ళిపోతాం. సిగ్గు పడుతుంది వాడు కెమెరాకి, రైడ్లు మాత్రం కొడతాడు అన్నట్టు సుజుకి. చలో థ్యాంక్స్. చూడండి లాట్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ బైక్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. సుజుకి, హోండా, టైగర్, ట్రాంప్, రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకేం లేని అన్నట్టు లేదు ఇక్కడ. ఉన్నాయి అన్న బండ్లు ఉన్నాయి. అబ్బా 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 అబ్బా, ఇట్లా చూస్తుంటే కడుపు నిండిపోతుంది యాక్చువల్లీ. సో ఆల్ రైట్, వీఆర్ హిట్టింగ్ బ్యాక్ టు అవర్ ఏమంటారు రూమ్, హైదరాబాద్. మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఇంతమంది వచ్చారు బస్సుల నిండా, సుజుకి టీం వాళ్ళు ఇదంతా. వచ్చిన వాళ్ళందరికీ ఇది పార్టిసిపేట్ ఇచ్చారు. అండ్ వెహికల్ చూసారు కదా, మామూలుగా లేవు వెహికల్స్ అన్నీ. ఐ క్యాప్చర్డ్ అండ్ ఐ విల్ అప్లోడ్ ఇట్. బాగుంది, క్రేజీ ఉంది యాక్చువల్లీ. సో సర్వీసింగ్ ఇక్కడ ఫ్రీ సుజుకి వాళ్ళది, అంటే బైక్స్ తెచ్చి వాడిన వాళ్ళకి ఆ సుజుకి ఫ్రీ ఇస్తా అని చెప్పేసింది, బస్ ఖరాబ్ అవుతుంది కాబట్టి. సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ దిస్ డే. థ్యాంక్ యూ. సో ఫోటోషూట్లు అయిపోయినాయి, గ్లౌజులు వేసుకొని చలో ఉప్పల్, చలో తార్నాక. ఇంకేం లేదు ఇక లేటు. మనోడు రీల్ చేస్తుండు, అందరూ ఫోటోషూట్సే నడుస్తున్నాయి ఇక్కడ. ట్రాంప్ 400 కెమెరా తెచ్చుకోరు వాళ్ళు, ఫోటో తీస్తారు. గర్ల్ క్యాప్చరింగ్ టిట్టి అది చేస్తారు రీల్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ అంతే, మ్యూజిక్ యాడ్ చేస్తా అంతే. బాయ్ షాప్ పూరా అడ్డం పెట్టేసిండు, ఉన్న బండ్లన్నీ ఆగినాయి. మరి మాల్ అది పెద్ద బండే. క్రేజీ ఎగురుతుంది, మజా అనిపిస్తుంది అసలు. అట్లా ఫుల్ గాలి వస్తే మంచిగా అనిపిస్తుంది జెండా ఎప్పుడైనా. సగం సగం మరదలు పడ్డట్టు ఉంటే మంచిగా అనిపించదు. మొత్తం ఫుల్ ఎగురుతుంది, గాలి జబర్దస్త్ వస్తుంది కాబట్టి బాగుంది. వినాయకుడు ఉందా మరి కాళీ మాతనా నాకు తెలియదు, బట్ ఇట్స్ లుకింగ్ క్రేజీ. కాళీమాత విత్ నరకాసుని చంపేస్తుంది, బాగుంది. హోప్స్ ఇది డెకరేషన్ ఆగమంకే, వేరే దానికి ఏం కాదు. చలో ఇంత ట్రాఫిక్ జామ్ దేనికి? అంతా మన గురూజీ కోసం. వినాయకుడు అది 2 బుల్స్ మీద వినాయకుడు కూర్చొని చాలా భారీ ఆకారంగా. ఇప్పుడు ఇది రోడ్ కదా, ఇమాజిన్ ఆల్మోస్ట్ ఆ కార్ నుంచి ఈడు దాకుంది, గింత గ్యాప్ ఉంది, జస్ట్ 1 వే అంతా. చాలా హ్యూజ్ సైజ్, అడ్డంలా, పొడుగులా కాదు, ఇంకా అడ్డంలా పెట్టాలనే ఉంది. ఆ ట్రాఫిక్ వాళ్ళది పట ఆపుతారు, చలాన్లని కలెక్ట్ చేస్తారు. పెరుగు ప్యాకెట్ తీసుకొని వచ్చేసిన మధ్యాహ్నంకి. ఆకలి అవుతుంది నాకు ఆల్రెడీ. బాగుంది కూడా, నా దగ్గరనే ఉంది కప్పు అంతే. రైట్, మళ్ళా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ వ్లాగర్ 24 బురద చూడరు ఎట్లుందో అంతా.